మనం పడుతున్నటువంటి అనేకమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడేసేది దేవత. అది ఎవరు? ఇప్పుడు మీరు ఉదాహరణకి మీది మేషలగ్నం. మేషలగ్న జాతకుడికి లేదా లగ్నం తెలియదంటే రాశి, ఆ రాశిలో ఏ నక్షత్రం అయినా కావచ్చు, అంటే అశ్విని కావచ్చు, భరణి కావచ్చు, కృత్తికా నక్షత్రం కావచ్చు, ఒకటో పాదం. అయితే మీకు రుణము కానివ్వండి, రోగం కానివ్వండి, శత్రుత్వాలు కానివ్వండి, లేకపోతే అనేకమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని బయటపడేసేటువంటి దేవత ఒకటి ఉంటుంది మీ లగ్నానికి స్పెసిఫిక్గా. అదేమిటి, అది ఎలా ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కన్యవారికి గనక చూసుకున్నట్లయితే కన్యారాశి వారికి ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమిటి, అదేవిధంగా ఏ దేవతా ఉపాసన చేయాలి, ఏ దేవతా ఉపాసన చేస్తే ఏ రూపంలో దైవం మానుష్య రూపేణ వచ్చి మనల్ని రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ పంచమం మకరం అవుతుంది కన్యవారికి, పంచమాధిపతి శని అవుతాడు. కాబట్టి మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, లేదంటే శ్రీదేవత సంబంధించింది చెప్పండి, కాళికా అమ్మవారు, కాలరాత్రి, లేదా ఆంజనేయ స్వామి కూడా చేసుకోవచ్చు. పురుష దేవతల్లో అయితే కాళికా, కాలరాత్రి, కాళీ సంబంధించినవి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క దేవత ఆరాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామికి శుక్ర శనివారాలు ప్రత్యేకంగా చేస్తూ ఉండాలి. అంటే ప్రత్యేక నైవేద్యం ప్రత్యేకంగా. ఎందుకంటే ఒక దేవతని, సరేనండి దేవతకి ఇవన్నీ అవసరమా అని అనిపిస్తుంది మనకి, కానీ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఫ్రెండ్ ఉన్నారు ఉదాహరణకి, మంచి ఫ్రెండ్షిప్, ఆ ఫ్రెండ్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ ఫ్రెండ్షిప్ ఇక్కడ చెడిపోదని కాదు. అక్కడ ఏంటంటే మీరు ఇంకొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ మీ జీవిత భాగస్వామికి కావచ్చు, లేకపోతే మీ పిల్లలకు కావచ్చు, మీ ఫ్రెండ్స్కి కావచ్చు చూపిస్తున్నప్పుడు మీ మీద ఉండే భావన వేరుగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఎందుకు పెట్టాలి అసలు నైవేద్యం కానీ, లేకపోతే ప్రత్యేకంగా ఇవన్నీ ఎందుకు చేయాలంటే మనకి తెలియకుండానే మన లోపల ఒక నమ్మకం అనేటువంటిది బలపడుతూ ఉంటుంది దేవత మీద. మనం ఉపాసన చేసే దేవత మీద ఎప్పుడైతే నమ్మకం బలపడుతూ ఉంటుందో అటువైపు నుంచి మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది దేవత. అది అమ్మవారు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు కూడా కన్యవారికి, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తున్నాం, లేదా ఆంజనేయ స్వామిని చేస్తున్నాం, లేదా అమ్మవారిని చేస్తున్నాం, ఎప్పుడు కూడా నిత్యము దేవత ఆరాధన చేయడం వల్ల ఆ దేవత మీతో పాటే ఉంటూ మీతో అన్ని విషయాలు మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు, తాను అన్ని విషయాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. అయితే దైవం మానుష్య రూపేణ అంటారు కాబట్టి కన్యవారికి ఏంటంటే, కన్యాలగ్నం లేదా కన్యారాశి వారికి మీ కిందని వర్క్ చేసే వాళ్ళ రూపంలో కానీ, లేకపోతే మీరు చేస్తున్న జాబ్ దగ్గర ఉండేటువంటి కొలీగ్స్ రూపంలో కానీ, అక్కడి నుంచి ఆన్సర్ ఏదో రూపంలో మీకు వస్తూ ఉంటుంది. అంటే మిమ్మల్ని రక్షింపజేయడానికి, అది సరదాగానే మాట అనుకోవచ్చు, చేస్తున్నటువంటి పనిలో కావచ్చు, ఏదైనా కానీ మీరు ఆ విషయాలను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చున్నాం, అక్కడ కూర్చున్నప్పుడు కూడా మీకు ఆ యొక్క ఇది తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు పంచమంలో ఉండే గ్రహాన్ని బట్టి కూడా ఆరాధన చేయాలి, ఏ మంత్రుల్లో ఏ గ్రహం పంచమంలోకి వస్తాయని చెప్పాను. అయితే అందులో ఒక్కొక్కటిగా చూసుకుంటే రవి గనక వస్తే సూర్యుడు, చంద్రుడు కనుక వస్తే రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయండి పంచమ స్థానంలోకి. ఎందుకంటే గోచారంలో గ్రహాలు వస్తూ ఉంటాయి, బట్ పర్మనెంట్గా మీ రాశికి ఒకటి చెప్పాను, బట్ పంచమంలోకి వచ్చిన గ్రహాన్ని బట్టి కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు మేషం వారికి ఇప్పుడు కేతు ఉన్నాడు పంచమంలో అని చెప్పాను, అలాగే వృషభ రాశి వారికి నెక్స్ట్ శుక్రుడు వస్తున్నాడని చెప్పుకున్నాం, మిథునం వారికి ఒక 2 నెలల తర్వాత శుక్రుడు అక్కడికి వస్తాడు, అట్లా మార్పు వస్తూ ఉంటుంది. అలా ఆ రకంగా కుజుడు వచ్చాడు ఉదాహరణకు పంచమంలోకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయండి, అది కూడా మీకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువు అయితే దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయొచ్చు. బుధగ్రహం అయితే అంటే విష్ణుమూర్తిని బుధగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయొచ్చు. అదేవిధంగా శుక్రుడైతే అమ్మవారు, లలిత అమ్మవారు అనుకోండి, లక్ష్మీదేవి అనుకోండి చేయవచ్చు.
శని అయితే కనుక వెంకటేశ్వర స్వామిని లేదా శివ ఆరాధన కూడా చేయవచ్చు. రాహు, దుర్గా, కేతు, గణపతి ఇవి ప్రధానంగా చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క పంచమ స్థానంలో ఉండే గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఇది ఆరాధన క్రమం అనేటువంటిది ఎలా ఉండాలి? మీరు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు, ఆ దేవత సంబంధించిన మూల మంత్రాన్ని మీ గురువుల దగ్గర ఎవరి దగ్గరైనా తీసుకున్నారు, ఖచ్చితంగా 48 నిమిషాల పాటు ఆ జపం చేయాలి. గుర్తుపెట్టుకోండి. అది కూడా నిత్యము చేయాలి. ఒకరోజు చేసాం, వారం రోజులు మానేసాం, మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చింది చేసాం, అది మీకు కనెక్ట్ అవ్వదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవత మీకు ఒక్కసారి దేవత కనుక కనెక్ట్ అయితే ఎలా ఉంటుందంటే తను మీకు చెవులో ప్రతిదీ చెబుతూ ఉంటుంది. మీకు ఆపద వచ్చే ముందే మీకు ఒక సిమ్టమ్ రూపంలో చెప్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇలా జరగబోతుంది, ఇలా అవ్వబోతుంది, ఏదో రూపంలో, ఏదో మనిషి రూపంలో. ఇందాక మనం చెప్పుకున్నాం, రవి అయితే ఈ గవర్నమెంట్ పీపుల్ ద్వారా అని, చంద్రుడైతే మాతృ రూపంలో అని, కుజుడైతే అన్నదమ్ములు, అన్న లేకపోతే తమ్ముడని పిలిచే వాళ్ళ రూపంలో అని ఇలా చెప్పుకున్నాక, అలా ఏంటంటే మీకు ఒక దేవత నిత్యము ఆరాధన చేయడం ద్వారా మీ పక్కనే మీరు ఎప్పుడు ఏ పని చేస్తున్నా సరే మీతో పాటే ఉంటూ మీకు ఆపద వచ్చే విషయాన్ని ముందుగానే సంకేతం తెలుపుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సత్యం, 100% సత్యం. కాబట్టి మీరేం చేయాలి? ఒక దేవతని కంటిన్యూస్గా ఒక ఆరాధనా భావంతో నిష్కల్మషంగా ఫలాపేక్ష రహితంగా అని చెప్పి భగవద్గీతలో చెప్తూ ఉంటాడు. మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తారో భక్తితో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అంటాడు. ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమండి కోరిక లేకుండా ఎలాగా మనం పలానా తప్పు లేదు, కోరుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఫలానా దేవతని చేస్తే నాకు ఇది వస్తుంది అనేది పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే దీపాన్ని తీసుకొచ్చినప్పుడు కాంతి ఆటోమేటిక్గా వస్తుంది. మీరు కాంతిని సెపరేట్గా తీసుకురాలేరు. దీపం తీసుకొచ్చినప్పుడు కాంతిని మీరు ఆపలేరు. కాంతి దానంతటా అదే దీపంతో పాటు ఎలా ప్రయాణం చేసి వస్తుందో మీరు చేసే ఉపాసన మూలంగా ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ లగ్నం నుంచి పంచమాధిపతి ఎవరు, ఆ పంచమాధిపతికి అధిష్టాన దేవత ఎవరు, ఆ దేవత సంబంధించి నేను నిత్యం చేసుకోవాలి అంతే. ఇంకా ఒకవేళ ఆ పంచమ స్థానం పాడైనప్పుడు ఏం చేయాలి? అది సర్పదోషం ఏర్పడిందా, లేకపోతే ఉదాహరణకు సర్పదోషం ఏర్పడింది, సర్పప్రతిష్ఠ, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. లేదా పితృదోషం ఏర్పడింది, పితృదేవత ఆరాధన కూడా చేయండి. లేదా మాతృదోషం ఏర్పడింది, అమ్మవారి ఆలయాలకు వెళ్ళి సేవలు చేయండి. లేదా కుజదోషం ఏర్పడింది పంచమంలో, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా తీవ్రంగా చేయండి. లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఉపాసన, చాలామంది అంటుంటారు ఏమంటే నేను ఫలానా ఉపాసన చేస్తున్నాను కానీ నాకు ఫలితాలు రావట్లేదు అంటూ ఉంటారు. అలా ఫలితాలు ఎందుకు రావట్లేదంటే అక్కడ ఒక దోషం కూడా ఏర్పడింది. ఆ దోషాన్ని క్లియర్ చేసుకొని మీరు ఉపాసన చేయండి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం, మీరు పూజించేటువంటి దేవతా అనుగ్రహం 100% జరుగుతుంది. మీరు లైఫ్లో ఎదగడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. ఇక్కడ మరొక్క విషయం ఏంటంటే కేవలం దేవతా అనుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్ళలేరు. గుర్తుపెట్టుకోండి. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కావాలి. మనం చూస్తూ ఉంటాం ఏమంటే ఏదో గాలి సోకింది, లేకపోతే ఏదో ఒక నెగటివ్ ఎనర్జీ పట్టుకుంది, లేకపోతే ఒక పిశాచ యోగం కనెక్ట్ అయింది అంటూ ఉంటాం. ఆ యొక్క డైమెన్షన్స్లో మీ పితృదేవతలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే సేమ్ డైమెన్షన్స్లో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. మనకి చూడండి, మనం వింటూ ఉంటాం అతల సుతల వితల పాతాల తలాతల అనేటువంటి ఒక మాట వింటూ ఉంటాం. అంటే 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలని. అదేదో లోకాలు అనగానే మన భూమి నుంచి పైన ఉండడం, కింద ఉండడం కాదు. ఒకే దగ్గర డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయని అర్థం. ఆ డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉండేటువంటిది ఒకదానికి ఒకటి కనెక్టివిటీ అసలు మనం ఉందని కూడా మనకు అర్థం కాదు. ఆ రకంగా మీరు కేవలం దేవతారాధనే చేస్తున్నాను నాకు మంచి కలగాలంటే అది పూర్తి స్థాయిలో మీకు పూర్తి అవ్వదు. మీ యొక్క సాధన కానివ్వండి, లేదా మీ జీవితం కానివ్వండి. ఖచ్చితంగా పితృదేవత ఆరాధన ఉంటేనే, చేస్తేనే దేవతలు కూడా మనల్ని అనుగ్రహిస్తారట. ఎందుకు? మన యాన్సిస్టర్స్. మనం చూడండి, మనకు ఒక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవట్లేదు, తల్లిదండ్రులని ధిక్కరిస్తున్నాడు, తల్లిదండ్రులకి చేయవలసిన సేవలేమి చేయట్లేదు, వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాల్సిన తల్లిదండ్రులను కానీ పిల్లల్ని కానీ సరిగ్గా చూసుకోవట్లేదు. మనం ఏం చేస్తాం? ఆ అబ్బాయిని చూడంగానే, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, చిచ్చి వీడితో మనకు స్నేహం అవసరమా అని చెప్పి మనం సందేహపడతాం.
ఎందుకు వీడికి సొంత వాళ్ళ మీదే లేదు, ఇంక వీడితో నాకు స్నేహం ఏంటి అనిపిస్తుంది. అలాగే దేవత కూడా అదే విధంగా ఆలోచిస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీడికి కనీసం వీళ్ళ పితృదేవత అంటే వీళ్ళ పూర్వీకుల మీద, తండ్రి మీద, తాత మీద వాళ్ళకి శ్రాద్ధం పెట్టాలనో లేకపోతే పిండ ప్రదానాలు చేయాలనో పితృదేవత సంబంధించిన తర్పణాలు వదలాలనో లేదు. వీడికి నేను అనుగ్రహించేది ఏమిటని దేవత అనుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవత అనుగ్రహము, పితృదేవత అనుగ్రహం, 2 అనుగ్రహాలు మీరు తీసుకోవడానికి ఏదైతే సేవాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది.